హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు బ్రూనర్ ప్రతిపాదించిన బోధనా సిద్ధాంతము లేదా శిక్షణ సిద్ధాంతం గురించి అయితే కంప్లీట్గా 1 by 1 అయితే డిస్కస్ చేద్దామండి. అండ్ మనకి ఇది 2022 అకాడమిక్ బుక్ కాబట్టి కొత్త సిలబస్ అనేవి దీనిలో యాడ్ చేయలేదండి. అడిషనల్గా మన కొత్త సిలబస్ అనేది యాడ్ చేసిన వీడియోస్ అనేది నేను ఒక 2-3 అయితే చేశాను. సో వన్స్ ఒకసారి అయితే చూడండి. ఎన్సిఎఫ్ఎస్సి గురించి ఒకటి అండ్ నెక్స్ట్ ఆర్టీ గురించి ఆర్టీఐ గురించి అయితే చేస్తానండి. సో దానికి రిలేటెడ్గా వీడియోస్ అనేవి ఉన్నాయి, చూడండి. అండ్ ఈరోజు టాపిక్ బోధనా సిద్ధాంతము లేదా శిక్షణ సిద్ధాంతము. సో క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి, క్లాస్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బ్రూనర్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యసనం అని, బోధన లేదా శిక్షణ సిద్ధాంతం అనేసి పిలుస్తారు. ఒక్కోసారి మనకు ఈ బోధనా పద్ధతుల్ని కూడా డిఫరెంట్ నేమ్స్తో ఇస్తారండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఓకేనా. బ్రూనర్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాన్ని ఏ పేర్లతో పిలుస్తారంటే ఆవిష్కరణ అభ్యసనము లేదా బోధన అభ్యసనము లేదా శిక్షణ సిద్ధాంతం అనేసి పిలుస్తారు. బ్రూనర్ రచించిన ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలోని బోధన సిద్ధాంతం పాఠ్య ప్రణాళికల రచనలకు, బోధన అభ్యసన కృత్యాలకు మూలమైనది. సో మనకు బ్రూనర్ అనేవి రచించిన ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎవరు మనకు ప్రతిపాదించారు ఇక్కడ అంటే ఎవరు రచించారు? బ్రూనర్ అండి. సో బ్రూనర్ రచించిన ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో ఈయన బోధన సిద్ధాంతము పాఠ్య ప్రణాళికల రచనలకు అలాగే బోధన అభ్యసన కృత్యాలకు మూలమైనది ఈ గ్రంథము. ప్రవర్తనవాదులు ప్రతిపాదించిన భావనతో బ్రూనరు ఏకీభవించలేదు. సో మనకు ప్రవర్తనవాదులు ఉన్నారు కదా, సో వారు ఏదైనా ప్రతిపాదించారు భావనకు, ఈయన మనకు అంటే యాక్సెప్ట్ చేయలేదండి, ఏకీభవించలేదు. ప్రవర్తనవాదులు మానవుల వివేచన సామర్థ్యానికి స్పందించకపోవడం పెద్ద తప్పిదంగా తెలిపాడు. అభ్యసన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి అభ్యసించినప్పుడే అభ్యసనం అనేది అర్థవంతంగా అలాగే ప్రయోజనకరంగా ఉంటుందనేసి భావించారు. ఈయన చూడండి, అభ్యసనం అంశాలు ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి అప్పుడు నేర్చుకున్నప్పుడు అంటే ఈ చిన్న చిన్న భాగాలుగా విభజించి నేర్చుకున్నప్పుడే అభ్యసనం అనేది క్లియర్గా అండ్ మనకు ఉపయోగకరంగా ఉంటుందనేసి ఈయన భావించారు. ఫస్ట్ ఇంకా ముఖ్యాంశాలు చూద్దాము. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో రూపంలో బోధించవచ్చు. సో ఏ అంశం యొక్క సూత్రాలు కానివ్వండి, వారి యొక్క వయసుకు అంటే ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో మనం బోధించవచ్చు. వ్యక్తిలో ఉండే ఆసక్తి, కుతూహలం అనేవి అభ్యసనానికి ప్రధాన అంశాలు. సో మనకు ఇంట్రెస్ట్, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్, ఎక్సైట్మెంట్ లేకపోతే అభ్యసనం అనేది సరిగ్గా జరుగుతుందా అండి? కాదు కదా. సో ఎప్పుడైతే మనం ఆసక్తిగా ఒక కుతూహలంగా ఉత్సాహంగా చదువుతామో అప్పుడే అభ్యసనానికి ప్రధాన అంశాలు అవుతాయి. అలాగే ఉపాధ్యాయుని పాత్ర వీలైనంత తక్కువగా ఉండి అభ్యాసకుడికి అభ్యసన ప్రక్రియ ఎక్కువ స్వేచ్ఛను అనేది ఇవ్వాలి. ఇక్కడ ఉపాధ్యాయుడి యొక్క పాత్ర అనేది చాలా తక్కువగా ఉండాలి, మ్యాక్సిమం తక్కువగా ఉండేటట్లు నేర్చుకునేవాడు అంటే విద్యార్థి అభ్యసన ప్రక్రియ అనేది ఎక్కువగా అతనికి స్వేచ్ఛను అనేది ఇవ్వాలి. బోధన విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మనకు ఉపాధ్యాయుడి పాత్ర అనేది తక్కువగా ఉంటుంది కదా, సో బోధన విషయాల కంటే బోధన పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వాలి. ప్రేరణ కానివ్వండి, బోధన క్రమము, ఆవిష్కరణ అభ్యసనము, అంతర్బుద్ధి చింతనము ముఖ్యమనేసి బ్రూనర్ తెలిపారు. ఏవేవి? ప్రేరణ అండ్ బోధనా క్రమము, ఆవిష్కరణ అభ్యసనము, అంతర్బుద్ధి చింతనం ఇవన్నీ కూడా ముఖ్యమనేసి బ్రూనరు తెలిపారు. ఫస్ట్ వన్ చూసుకుంటే మనకు ప్రేరణ అండి. బ్రూనర్ బహిర్గత ప్రేరణల కంటే అంతర్గత ప్రేరణలు చాలా ముఖ్యం అనేసి తెలిపారు. సో ఇంతకుముందు మనం నేర్చుకున్నాము ప్రేరణ రకాలు ఏంటి, అందులో బహిర్గతం ఏంటి, అంతర్గతం ఏంటి, దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనే దాని గురించి అయితే చేసాం కదా. సో ప్రేరణ అనే టాపిక్ మనకు సిలబస్లో ఉంది, సో చాలామంది చూడలేదు, వన్స్ ఒకసారి చూడండి. బ్రూనరు బహిర్గత ప్రేరణల కంటే అంతర్గత ప్రేరణలే చాలా ముఖ్యం అన్నారు. అంటే ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వడము, వాళ్ళ ద్వారా మోటివేట్ అయ్యి మనము చేస్తే అది ఎంతవరకు మనతో ఉంటుంది? కాదు కదా. ఏదైనా సొంతంగా నేర్చుకోవాలా, స్వంతంగా తన స్వతః సిద్ధంగా ఉండాలనేసి అంతర్గత ప్రేరణకే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ బోధనా క్రమం ఎలా ఉండాలంటే
అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని 3 క్రమ శ్రేణి పద్ధతుల్లో అందించాలి. అభ్యసన అంశానికి ఏవైనా సరే ఆ విషయాన్ని ఎన్ని పద్ధతుల్లో అందించాలంటే 3 క్రమశ్రేణి పద్ధతుల్లో అందించాలనేసి ఈయన అన్నారు. ఆ 3 పద్ధతులు ఏంటో ఇక్కడ చూడండి. ఫస్ట్ క్రియాత్మక పద్ధతి అండి. క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, ఇలా 3 పద్ధతులు అయితే ఉన్నాయి. క్రియాత్మక పద్ధతిలో అభ్యసన అంశాలకు సంబంధించిన విషయాలను క్రియల ద్వారా పరిచయం చేయాలి. క్రియాత్మక పద్ధతిలో అభ్యసన అంశాలు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన విషయాలు ఏవైనా సరే పనుల ద్వారా, క్రియల ద్వారా పరిచయం అనేది చేయాలి. ఈ పద్ధతిలో చిత్రాలను కానీ, పదాలను కానీ, ప్రతిమలను కానీ ఉపయోగించరాదు. సో ఇక్కడ ఈ క్రియాత్మక పద్ధతిలో దేన్ని యూజ్ చేయరాదంటే, ఏవైనా పిక్చర్స్ ఉంటాయి కదా అండి, సో ఆ పిక్చర్స్ని కానివ్వండి, వర్డ్స్ కానివ్వండి, ఏదైనా ఒక డయాగ్రామ్స్, బొమ్మలు ఉంటాయి, సో ఆ బొమ్మలు కానీ ఉపయోగించకూడదు. అలాగే ఈ క్రియాత్మక పద్ధతి అనేది దేని సూత్రం మీద ఆధారపడి ఇమిడి ఉంటుందంటే, లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రము దీనిలో ఇమిడి ఉంది. లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రం దీనిలో ఇమిడి ఉంది. చిత్ర ప్రతిమ పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధన ఉపకరణాలను ఉపయోగించి బోధించాలి. ఈ పద్ధతిలో విద్యార్థులలో దృష్టి, స్మృతి వికసించడం ప్రారంభమవుతుంది. సో చిత్ర ప్రతిమ పద్ధతి అంటే ఏంటి? ఇక్కడ బోధనకు సంబంధించిన ఏవైతే ఉపకరణాలు ఉంటాయో వాటిని ఉపయోగించి మాత్రమే బోధించాలి. చిత్ర ప్రతిమ పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధన ఉపకరణాలు ఉంటాయి కదా, సో ఆ బోధన ఉపకరణాలు అనేవి ఉపయోగించి కేవలము బోధించాలి. అండ్ ఈ పద్ధతిలో విద్యార్థులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి దృష్టి కానీ, స్మృతి, మెమొరీ కానీ వికసించడం అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చి ప్రతీకాత్మక పద్ధతిలో అభ్యసన అంశాలను సంకేతాలతో, సూత్రాలతో నేర్చుకుంటారు. ఈ ప్రతీకాత్మక పద్ధతిలో అభ్యసన అంశాలను ఎలా నేర్చుకుంటారండి? ఇక్కడ కొన్ని సంకేతాలు ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, అలాగే ఫార్ములాస్ ఉంటాయి. సో వాటి ద్వారా మాత్రమే నేర్చుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే శాబ్దిక స్మృతి అనేది ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, క్రియాత్మక పద్ధతిలో వచ్చేసి విషయాలను దేని ద్వారా పరిచయం చేయాలంటే క్రియల ద్వారా మాత్రమే పరిచయం చేయాలి. చిత్రాలు, పదాలు, ప్రతిమలు దేన్ని ఉపయోగించదు. ఏ సూత్రం మీద ఆధారపడి ఉంటుందంటే ఇది లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రం అనేది దీనిలో ఉంటుంది. అంటే చిత్ర ప్రతిమ పద్ధతిలో ఉంటే ఉపాధ్యాయుడు ఏవైనా మనకు బోధన ఉపకరణాలు ఉపయోగించి ఆ పద్ధతి ద్వారానే విద్యార్థులలో ఈ స్మృతి కానీ, దృష్టి కానీ వికసించడం అనేది స్టార్ట్ అవుతుంది. మరి ప్రతీకాత్మక పద్ధతిలో అభ్యసన అంశాలు ఎలా ఉంటాయంటే సంకేతాలు, సూత్రాలతో నేర్చుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది? శాబ్దిక స్మృతి వృద్ధి అనేది చెందుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆవిష్కరణ అభ్యసనం అండి. ఆవిష్కరణ అభ్యసనం అంటే బోధన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటి సమాధానాల కోసం అవసరమైన పరికల్పన, పరిశీలన మార్గాలను తెలుసుకోవడానికి, ప్రయత్నించడానికి ప్రోత్సహిస్తాడు. ఆవిష్కరణ అభ్యసనం అంటే బోధన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఆ క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఆన్సర్స్, అవసరమైన పరికల్పన, పరిశీలన మార్గాలు తెలుసుకోవడానికి, ప్రయత్నించడానికి ఎంకరేజ్ చేస్తుంటాడు. సో ఈ ఆవిష్కరణ అభ్యసనానికి విద్యార్థుల్లో అంతర్బుద్ధి చింతన, విశ్లేషణాత్మక చింతన అనేది అవసరం ఉంటుంది. ఆవిష్కరణ అభ్యసనానికి అంతర్బుద్ధి చింతన, విశ్లేషణాత్మక చింతన అనేది అవసరము. అంతర్బుద్ధి చింతన కంటే ఈ అంతర్బుద్ధి చింతన అంటే ఏంటంటే ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారాన్ని అంతర్బుద్ధి చింతన అంటారు. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, సో ఆ సమస్యకు ఆధారం లేకుండా జస్ట్ ఇమీడియట్గా హఠాత్తుగా మనకు వచ్చే పరిష్కారము. ఈ పరిష్కారాల ద్వారా పరికల్పనలుగా మారుతాయి. వీటిని పరీక్షించడానికి విశ్లేషణాత్మక చింతనము ఉపయోగించాల్సినది ఉంటుంది. ఇది ఈరోజు మనము బ్రూనర్ ప్రతిపాదించిన బోధన సిద్ధాంతము లేదా శిక్షణ సిద్ధాంతము అండ్ మరొక పేరు ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం. సో 1 by 1 ఈ టాపిక్కి సంబంధించిన ఎవరు ప్రతిపాదించారు, ఏ గ్రంథాన్ని బేస్ చేసుకుని వీళ్ళు శిక్షణ సిద్ధాంతం అనేది ప్రతిపాదించారు, అలాగే దానిలో ఉండే ముఖ్యాంశాలు ఏంటి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి, సో ఇలా మనము డిస్కస్ అయితే చేసుకున్నామండి. సో రేపటి క్లాస్లో వచ్చేసి కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన అనుభవపూర్వక అభ్యసనం గురించి అయితే నేర్చుకుందాం.
సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.